చేసుకుంటున్నాడు మనం. ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తల్లైనా తండ్రైనా మార్చునేమో కానీ నేను నిన్ను మరువనన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో సొంత కొడుకే తల్లిదండ్రులు చంపేశాడే. ప్రేమలు ఉన్నాయా? బాంధవ్యాలు ఉన్నాయా? లేవు. కానీ మన కుటుంబంలో మన తల్లిదండ్రులు మర్చిపోయినా కూడా యేసయ్య మర్చిపోయేవాడు కాదు. నీ కోసం, నా కోసం ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. ఆయన మనకి దీర్ఘాయుష్షు ఇవ్వడానికి కొద్ది కాలమే జీవించాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. నిన్ను నన్ను ఆస్వాదించడం కొరకు ఆయన ఏమైపోయాడు? శిలువలో శాపమైపోయాడు. చూసావా? మరి అంతగా ప్రభు మనల్ని ప్రేమిస్తా ఉంటే